మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా. ఏంటది? ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ని లేపేయటానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇది నేను చెప్తుంది కాదు, డొనాల్డ్ ట్రంపే స్వయంగా చెప్పాడు. అయితే మరి ఇక్కడ ఎంతవరకు నిజం, మరి ఎందుకు ఈ న్యూస్ వచ్చింది, మరి ఎవరు స్ప్రెడ్ చేశారు, మరి నిజంగానే ఇరాన్ ఆ విధంగా ప్రణాళిక చేస్తూ ఉందా లేదా, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఎందుకు వచ్చింది ఈ న్యూస్? ఎందుకంటే అంతకుముందు మీ అందరూ తెలుసు, అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖొమైనీని చంపేయడం జరిగింది. సో మరి దానికి ప్రతీకారంగా ఇటువైపు ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్ని లేపాలి అని చెప్పి ట్రై చేస్తున్నట్టు ఒక న్యూస్ వచ్చింది. సో మరి దీన్ని ఎవరు స్ప్రెడ్ చేశారు భయ్య, అసలు ఎవరు ఫస్ట్ అమెరికాకు చెప్పారు అంటే మొసాద్, అదే మనకి ఇజ్రాయెల్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో మరి వాళ్ళు అమెరికాకి చెప్పారు, చెవులో చెప్పినట్టు, అయ్యా మరి వాళ్ళు ఇరాన్ మరి నిన్ను లేపేయడానికి చూస్తుంది, సో మరి ఒకసారి చూసుకో అని చెప్పేసి చెప్పింది. సో మరి దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే మీరు అందరూ అనుకోవచ్చు, ఏది భయ్యా ఏదో ఇజ్రాయెల్ నార్మల్గా చెప్పుకుంటుందేమో, ఎందుకంటే ఇజ్రాయెల్కి యుద్ధం ఆపాలని చెప్పేసి లేదు కదా. సో మరి అందుకని చెప్పేసి యుద్ధాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, లేదంటే డొనాల్డ్ ట్రంప్ని రెచ్చగొట్టాలి అందుకని చెప్పేసి చెప్పిందేమో అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. కానీ మొసాద్ అంటే నార్మల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కాదు. సో మరి వాళ్ళు చేశారు అంటే ఖచ్చితంగా, వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక తీవ్రవాదుల్ని లేపేయాలన్నా, లేదు అంటే ఇరాన్ మీద అటాకులు చేయాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ స్పైలు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటారు. సో మరి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇటువంటి ఇన్ఫర్మేషన్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, సో మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పేశాడు, సో నెక్స్ట్ టార్గెట్, ఎందుకంటే మేము ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ని మేము లేపేశాం కాబట్టి, సో మరి నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ నేనే అవుతాను, సో మరి నన్ను లేపాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అని చెప్పేసి బహిరంగంగానే చెప్పేశాడు. అయితే మరి ఒకవేళ కనుక నిజంగా ఇది జరిగితే ఏది పోయే పరిస్థితి అంటే ట్రంపే చెప్తున్నాడు దీని గురించి. ఏమన్నాడు తెలుసా? సరే నన్ను లేపేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కదా, మరి ఒకవేళ నా మీద ఏదైనా సరే అటాక్ జరిగినా, లేదు అంటే నన్ను ఏమైనా సరే వాళ్ళు చంపేసినా సరే ఖచ్చితంగా నెక్స్ట్ ఇరాన్ మీద ఎటువంటి దాడి చేయాలి అనే దాని గురించి కూడా నేను ఒక పక్కా ప్రణాళిక రచించాను. సో దానికి సంబంధించి ఆల్రెడీ మా మిలిటరీకి కూడా ఇచ్చేసాను. మరి వాళ్ళు ఒకవేళ నా మీద ఏదైనా సరే అటాక్ చేశారు అంటే ఖచ్చితంగా ఇరాన్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది అని చెప్పేసి మొన్న ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగిందనమాట. అయితే మరి నిజంగా మరి ఒకవేళ అనుకున్నట్టే ఇరాన్ ఏదైనా సరే అటాక్ చేసి డొనాల్డ్ ట్రంప్ని లేపేసింది అనుకోండి, సో దాని తర్వాత వరల్డ్ వార్ 3 ఏదైతే అందరూ అనుకుంటున్నారో అది వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్కన ఇజ్రాయెల్ అలాగే అమెరికా, ఇంకో పక్కన ఇరాన్. మరి అమెరికాకి సంబంధించినటువంటి లీడర్ని లేపెత్తే అమెరికా ఊరుకునిద్దా? ఇప్పటి వరకు అంటే ఏదో ఎటువంటి వరల్డ్ వార్ వైపు కానీ, లేదు అంటే అణుబాంబుల వైపు కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి పూర్తి స్థాయిలో యుద్ధం చేయలేదు అమెరికా. కానీ వాళ్ళ లీడర్ని లేపేస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ని బతకనిచ్చిద్దా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి మరి ఏదైనా సరే మరి నాకు తెలిసి అయితే మరీ అంత బేపచ్చమైనటువంటి దాడికి అయితే ఇరాన్ వెళ్ళదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జరిగేది ఏంటి అనేది తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా మీద ఎటువంటి అటాక్ కూడా చేయలేదు. పక్కనున్న గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వీళ్ళ స్థావరాల మీద ధ్వంసం చేసింది, కానీ ఎక్కడా కూడా ఇరాన్ డైరెక్ట్గా వెళ్ళి అమెరికాని అటాక్ చేసినటువంటి సందర్భం లేదు. ఇజ్రాయెల్ మీద అటాక్లు చేసింది, గల్ఫ్ దేశాల మీద చేసింది, కానీ అమెరికా మీద చేసిందా? లేదు. చేసిందంటే ఏమైతే అనేది తెలుసు. సో మరి కనీసం అమెరికా మీద ఒక్క మిసైల్ కూడా అయినటువంటి ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ప్రెసిడెంట్ని లేపేసిద్ది అంటే సో ఇది కష్టమనే చెప్పాలా. సో మరి చూద్దాం, మరి వాళ్ళకి ఎటువంటి ప్లాన్లు ఉన్నాయో, మరి ఏం చేస్తారో అనేది మనం ఇక్కడ ఊహించలేం కాబట్టి సో మరి ఏం జరిగింది అనేది చూడాలి. సో మరి ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్కి అతను లేపేయటం కాదు, కనీసం అతని మీద ఏదైనా సరే అటాక్ ప్లాన్ చేసినా, సో ఆ అటాక్ ఏదైనా మిస్ అయినా సరే ఖచ్చితంగా ఇరాన్ని అమెరికా ధ్వంసం చేసి తీరిద్దనే చెప్పాలి. సో చూద్దాం మరి ఏం జరిగింది అనేది.